మొదలెట్టాలి. మీరేస్తే వీళ్ళందరికీ ఊపి వస్తుంది. మీరేరా ఆట పాట అన్నీ ఏమి మీరే మొదలెట్టాలి. అసలు ఎప్పుడైనా కొట్టారా? చిన్నప్పుడు కొట్టారమ్మా? ఆనందం రాకపోతే స్కూల్కి వెళ్ళి కొట్టే. ఎందుకు తెలియదంట? ఒకప్పుడు నుండి తినే వచ్చింది, తినకుండా రాలే. హోంవర్క్ చేసేదా? హోంవర్క్ చేసేదా? చేసేది. మీ ఏజ్ అంటే చెప్పండి, అందరికి బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. నా ఏజ్ 49 సంవత్సరాలు. మన కావ్యక్కది మరి 24. కావ్యక్క నువ్వు వెళ్ళి పక్కన నుంచో. పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ శిరీష. ఇప్పుడే తెలుసుకున్నాను నేను కూడా. బుల్లి. సరే బుల్లమ్మాయి గారు, ఇప్పుడు మీరు కావ్యక్క గురించి చెప్పాలి. ఆయన్ని అడిగితే కావ్యక్క అసలు అల్లరే చేయలేదని చెప్తున్నారు మీరు, కానీ మీరు చెప్పాలి. రియాలిటీ అంటే చెప్పండి. అక్కడ అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ. పోనీ కావ్యక్కలో మీకు ఇష్టమైన నేచర్ ఏంటి చెప్పండి. అంకుల్ ఏం చెప్పలేదు, కావ్యక్క గుడ్ గర్ల్ అని మాత్రం చెప్పారు. ఏమి ఇష్టం కావ్యక్కలో? కావ్యక్క వంట బాగా చేసిద్దని ఇష్టమా, లేకపోతే ఏంది? చెప్పాల్సిందే మీరు. కావ్యకి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చిందా? ఏం చెప్పొద్దని. పర్లేదు, మనమే ఇక్కడ, ఏం పర్లేదు. నువ్వు చెప్పరా? కావ్యక్క అల్లరి చేయలేదు. వంట బాగా చేసిద్దా? ఏ కూర బాగా చేసిద్ది? అన్ని కూరలు చేసిద్ది. లేదు, కావ్యక్క ఏ కూర బాగా చేసిద్ది? చెనపప్పురా? అంటే మీరు తిన్నారా లేదా? మీకు ఇష్టమైన కూర? ట్రైనింగ్ బాగా ఇచ్చాము, ట్రైనింగ్ బాగా ఇచ్చావు. మీకు ఏ కూర ఇష్టం? తెలుస్తుంది ట్రైనింగ్. ఏంటి అది? కానీ తెలియకుండా ఎలా ఉంటది ఇంక నుంచి? ఓ అంతేనా అన్నయ్య? ఎక్కడ ఎక్కడ ఇదంతా వద్దు కానీ మీ అల్లుడు గురించి ఒక మాట. ఏం మాట చెప్పండి? మీరు అది కూడా నన్నే అడగడం. మీరు కాదమ్మా, ఇది ట్రైనింగ్ ఇవ్వలేదా? అల్లుడు గురించి ఒక మాట అడుగుతాయని చెప్పా కదా, అది ట్రైనింగ్ ఇవ్వాల్సింది. షిట్. అల్లుడు మంచోడా? అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఈ పెళ్లికి మీరు? అది చెప్పండి ఫస్ట్. చెప్పండి. పెళ్ళి చెప్పగానే ఎందుకు ఒప్పుకున్నారు? ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చేసింది ఫస్టే. ఏం చెప్పద్దు, ఏం చెప్పద్దు. నేను గుడ్ గర్ల్ ఫస్ట్.
మీరు వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి, మీరు ఇక్కడే ఉండండి. మీరు చెప్పండి, అక్క పెళ్లి గురించి చెప్పగానే మీరు ఏమన్నారు? ఓకే అన్నారు అంతే కదా? ఎందుకు ఓకే అన్నారు? చుట్టం తెలిసిన మనిషి, అన్నీ కావాల్సిన మనిషి, ఓకే అన్నాం. కావాల్సిన మనిషి, విన్నారా ఈ మాట? నమ్మకం అంతే. అది మా విన్నావా? నా దగ్గర డబ్బు లేకపోయినా డబ్బిచ్చి ఎత్తుకెళ్ళి వాడుకో, తర్వాత చూద్దాం. అది అది సంగతి. రాముడు మంచి బాలుడు, ఇంకేం చెప్పాలి? ఉన్న నిజాలు చెప్తాను. 1, 2 రాముడు మంచి బాలుడు, అది నిజాలు కాబట్టి నిజాలు. అమరేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి. ఏం చెప్పండి? లేదు, అంత మంచోడే. ఏం చెప్ప అంటే నీ క్వశ్చన్ అడుగు చెప్తా. కాదు బ్రో, ఇప్పుడు అన్న తప్పుల మధ్య మీది మధ్య ఏదో ఉంటది కదా, అవి ఏమన్నా షేర్ చేసుకుంటారు? బాండింగ్ ఏముంది, కలిసి చిన్నప్పుడంతా కలిసి సినిమాస్ చూడటం కానీ, లేకపోతే నైట్ క్రికెట్ మ్యాచ్ వస్తే క్రికెట్ మ్యాచెస్ కానీ, లేకపోతే కలిసి పొలంకి వెళ్తాం. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాం చిన్నప్పుడు, అందరింటికి వెళ్ళి. తొక్కుతున్నావు బ్రో, యాంకర్ అని కాదని చెప్పి. క్వైట్ అండ్ కామ్గా ఉంటాడు, చాలా కామ్గా ఉంటాడు. కోపం వస్తే కోపంగా ఉంటాడు. కామింగ్ స్టోమ్ అన్నమాట. కామింగ్ స్టోమ్ అంతే కరెక్ట్ వర్డ్ ఇది. కనిపించినవి చెప్పేస్తారు మరి. ఇప్పుడు యాంకర్ అడగమని చెప్పి అక్కడ కూర్చొని నాకు నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలి. అది కూడా మర్చిపోయావు. అట్లా కాదు, అంటే ఇప్పుడు కొత్తగా వదిన గారు యాడ్ అవుతున్నారు కదా, అంటే ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతున్నారు కదా, మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? మీకు తెలిసి కావ్యక్క గురించి ఏమన్నా? ఏమి లేదు, అంటే వాళ్ళిద్దరూ ఐ ఫీల్ లైక్ వాళ్ళిద్దరూ మేడ్ టుగెదర్. అట్లా అంటే రాలేదు ఇంకా, అందుకే నేను చెప్పేసి ఇప్పుడు ఆ బదులు. వదినమ్మ కోసం ఒక సాంగ్. వదినమ్మ కోసం చెప్పాలి. మంచి స్టఫ్ కోసం ఎదురు చూస్తున్నాం, మీరేంటి అసలు? చిలిపి పనులు ఏమన్నా చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళం, గడ్డించి కొట్టింది ఇక్కడ. అట్లాగే అంత ప్రేమ ఉంది నా మీద. లేకపోతే ఆవిడమ్మ కొట్టేది కదా, నేను కొట్టేవాడు. అది కవర్ చేయడానికి అక్క
బస్సు దిగి కాలేజీకి వెళ్తే నేను సినిమాకి వెళ్ళేవాడిని. అయ్యి కవరింగ్లు ఇంట్లో మరి మంచి స్టఫ్ తెలిసిన ఆయనేమో అక్కడ కూర్చొని ఓ కమెంట్లు వేస్తున్నాడు. అది చైతన్య గ్యాగేయాలి అసలు. ఏదో పిలుద్దాం. అబ్బో ఇదంతా కాదు, కావ్యక్క కోసం 2 స్టెప్పులు వేయాలి మీరు. కావ్యక్క కూడా యాడ్ అయితే బాగుంటది. పెళ్లి కొడుకుతో ఒక చిన్న చిట్ చాట్ అనమాట. అసలు మీరు కొన్ని క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్పారా? పేపర్ ఈజీగా ఉంటేనే ఆన్సర్ చేస్తారా? పేపర్ ఈజీగానే ఉంటుందండి. మీ ఆవిడ గురించే మీకు ఎలా తెలిసింది? షీ ఈస్ ద వన్ ఫర్ యూ. దీనికి ఎవరికి ఆన్సర్ ఉండదు, యూనివర్సల్ ఆన్సర్ ఒకటే తెలుసు. అంటారా? అక్కడ తెలుసు, ఇంకా తెలుస్తుంది. చూడు ఏంటంటే మీరు మధ్యలో వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి ఫస్ట్ రౌండ్ నుంచి అంటారు. ఇందాక ఇంట్రడక్షన్ కూడా అలాగే అయ్యింది. మీరు బాగా హెరాస్ చేస్తున్నారండి పెళ్లి కొడుకోవాలని, అసలు వదలట్లేదు. ఏంటి? ఓ క్వశ్చన్కి ఆన్సర్ అంత చేయండి అసలు గట్టిగా. మీకు ఎలా తెలిసింది షీ ఈస్ ద వన్ ఫర్ యూ అని? అదే యూనివర్సల్ ఆన్సర్ తెలుసు అంతే. లేదు, ఆన్సర్ ఇచ్చిన తర్వాత వెళ్ళాలి. ఆన్సర్ ఇంకా రాదు నా దగ్గర. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మీరు చేశారా లేకపోతే కావ్య చేశారా? నేనే. ఎలా చేశారు? అంటే లైక్ ఒక పెద్ద ఫ్లవర్ పార్ట్ వేసి అట్లా? లేదమ్మా, చెయ్యరుగా మళ్ళీ చెయ్యరుగా ఒకసారి అలాంటి జస్ట్ చెప్పమంటున్నాం, చెప్పండి. చేయరే ఒకసారి చేసినప్పుడు అవి ఇలా గుర్తుండిపోతాయి. మళ్ళీ పర్లా చేసాక ఏం ఫీల్ అయ్యారు? ఎప్పుడైనా అప్పటి ఎందుకు ప్రపోజ్ చేస్తారా బాబు ఓకే అని ఎప్పుడైనా అనిపించింది? ఈజీ క్వశ్చన్స్ అని చెప్పి ట్రాప్ లో పెడుతున్నారన్న. ఎందుకు అడగకూడదండి? ఇన్నేళ్ళు చూసుంటాడు కదా. అందరిని అడుగు, అంతే చెప్తారు. మీరు స్పెషల్ పిహెచ్డి అండి, పక్కన వాళ్ళ మీద రుద్దుతున్నారు మీరు. అదే కర్త కర్మ క్రియ చూసారా?
ఇదంతా మీ స్టఫ్ వద్దులే కానీ మాకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టఫ్ కావాలి మాకు ఇక్కడ. సో ఒక చిన్న గేమ్ ఆడదాం పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో. సో పెళ్లి కూతురు Who said I love you first? Anna. That's okay. Who felt in love first? Who spends more money in shopping? Nine. More. Wrong, bro. Just మీ హ్యాండ్ రేజ్ చేసి చెప్పాలి ఆన్సర్. 2 అన్నా. Who is the biggest flutter? I repeat. ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజల్ పెట్టారు? లైక్ ఫస్ట్ డేట్కి వెళ్ళారా? లైక్ కైండ్ ఆఫ్ ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు? అక్కడ ఆన్సర్ వచ్చింది. చూపుల్లోనే బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నది ఈ చుట్టూనే తిరుగుతున్నది. మళ్ళీ రిపీట్. మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు కమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరిదేవుడా ఒకటి దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए. रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए. रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए. बेचैन होके तूफान जैसे
యూసైనా త్వరగా చెప్పు. కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో వేసి హాకే చేసావే డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్ కుమారులాగా నన్నే డిప్పిస్తున్నావే కిల్లా కిల్లా కొట్టుకోగా నీ రింగుల చుట్టూ చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధిక 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 ముందు కాయమక కింది పోలింగు దింపేసినావే పతంగుల పచ్చల మాచ కోసేసినావే పల్లిక పకరాలు చేసి పోసమ్మ కుడి కాడ ఇడిసేసినావే ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు అవి తేరే సుక్కల దానాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేరే సుక్కల దానాలు నువ్వు విలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వాని పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వాని పేరు పెట్టుకో ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సింగదాని సయ్యి పట్టుకో ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సింగదాని సయ్యి పట్టుకో మల్లె పరుపులు నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వని పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వని పేరు పెట్టుకో Come on.
चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी golden और रजनी golden इसको में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा इसको में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और रजनी क्लब में आया मैं तो मुझको रोकेगा घुमा के अंडा की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी Raise the volume. Let's dance on some mass stuff. Hey, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి సుట్టుదాన్ని శివలి రకన సుట్టదాన్ని సేటి లక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటండి టండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా నేనటండి టండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా తండాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా నేను తండాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా మంచమాడి తోటగాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పిల్లాంటోడికి సను పిల్పను బాబా నేను తండాడదాన్ని కాదు బాబో
అంత స్పెషల్. నాన్ సద్